తెప్పి ఉండి ఇంకేం బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దామా బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దామా అని నవ్వకండి బ్రదర్. తాగొచ్చిన అన్నారు మీరు జనాల్ని మిస్గైడ్ మీరు బీర్ తాగొచ్చిన అన్నారు, ఇంకో బీర్ తెప్పిస్తారు. నేను బీర్ తాగినా అని చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడినా నాకు గుర్తుంది, మీరు ఏం మాట్లాడినా మీరే మర్చిపోతున్నారు. ఇంకొక బీర్ తెప్పిస్తా తాగి మాట్లాడతావా అంటున్నా. మాట్లాడతావా? నేను ఏం చెప్తున్నా, ఒక బీర్ తెప్పిరా బాబు. హెచ్ఓడి గారు ఒక బీర్ తెప్పియండి, లేదంటే ఆ ఫ్రిడ్జ్లో ఉంటాయి ఒకటి తెప్పి ఇడబెట్టు. జోక్ కాదు, ఇడబెట్టు. నేను చెప్తున్నా ఉంటే చూడుపో, ఆ బీర్ చూడిపో. ఎక్కడైనా అక్కడెక్కడైనా బీర్ ఉంటుంది చూడు, బీర్ తాగుదాం. ఇప్పుడు నీతో నేను బీర్ తాపిస్తా. అయిపోయింది కట్టిపోయండి. నేను ఏం చెప్తున్నా, నేను బీర్ తాగినా కూడా నేను ఏం చెప్పినా బీడి కాదు మాట. మీరు ఒకటన్నారు, 2 వేసిరా 3 వేసిర్రా 6 గంటలకు అంటే. నేను ఏది మాట్లాడినా కూడా నాకు గుర్తుంది, నేను కాన్షియస్ ఉన్నా. నేను బీర్ తాగినా తాగితే తప్పు కదా అని మీరు అంటే, ఆల్కహాల్ లిమిట్ లో తాగితే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి, లిమిట్ కి మించి తాగితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన. ఎట్ ద సేమ్ టైం నా అంతా నేను ఏం చెప్పినా, నేను తాగకుండా పూజ కూడా చేసినా అని చెప్పిన. ఇంత పొద్దున ఎందుకు తాగిరు మరి బీర్? నేను తాగే పూజ చేస్తాను. ఇంత 8-9 బీర్ తాగి పూజ చేస్తాను. నాకు వీలైనంత వరకు నాకు ఛాన్స్ ఉంటే నేను తాగే పూజ చేస్తాను. తాగితేనే పూజ చేస్తారు. వీలైతే బ్రదర్, నాకు వీలైతే, నాకు బీర్ ఉంది, నాకు టైం ఉంది, నేను చేస్తా. బీర్ లేదు, పూజనే చేసుకుంటాం. పూజలో ఏం వెళ్తలేవు, ఓన్లీ మనకు ఆ సిచ్యువేషన్ లో ఓన్లీ నెయ్యి ఒకటే. ఏం కావాలి మనిషికి? మంచిగా ఆవకాయ పచ్చడి కావాలన్నా, లేదంటే చేపల ఫ్రైయా, బోటి తలకాయ అట్లా ఏమైనా ఉంటుందా బీర్ తాగేట? నేనా ఫ్రూట్స్ ఇష్టం, కానీ ఫ్రూట్స్ దొరికేయండి ప్రతిసారి. ఆ కట్ చేసుడు ఫ్రిడ్జ్ లో పెట్టుడు అంతా ఎందుకు అని చెప్పి ఏది ఉంటుంది తీసుకుంటాం. ఇట్లా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? రోజువారీ కార్యాచరణలు ఏంది, దినచర్యలు ఇలాంటి? ఇప్పుడు 2 ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఫేమ్ కావాలి, అంతేనా? 2 ఛానళ్ళు కూడా అయితే లేదు, నాకు టైం దొరుకుతలేదు. నాకు ఫస్ట్ భక్తులు వాళ్ళని హ్యాండిల్ చేయడానికే టైం దొరుకుతుంది. భక్తులు కూడా వస్తారు మీ దగ్గరికి రోజు? ఎంత వసూలు చేస్తారు భక్తుల దగ్గర? టైం దొరుకుతలేదు. ఉన్నాయి, చాలా డీల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవే ఇంటర్వ్యూలు అదే టైం బాగా అయిపోతుంది. కొంచెం ఒకసారి నాకు టైం దొరికితే. మామూలుగా ఒక భక్తుని దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తారు మీరు? అంటే 50,000, 1,00,000 రూపాయల, 2 లక్షలు, ఎట్లా? డిపెండ్స్, కొన్ని కోట్లలో కూడా ఉంటాయి. అంటే అవతల పార్టీలను బట్టి. ఇప్పటి వరకు మీరు హైయెస్ట్ గా వసూలు చేసిన అమౌంట్ ఎంతవరకు ఉండొచ్చు? ఏం చెప్పాను, గ్రాఫ్స్ నేను ఏది చెప్పదలుచుకోలేదు. మామూలుగా 1 కోటి రూపాయలు, 20 లక్షలు, 10 ఉన్నాయి, డీల్స్ ఉన్నాయి. అది ఫినిష్ చేయాలి. పని కథం పెడితే నాకు ఇస్తారు వాళ్ళు. 1 కోటి రూపాయలు ఇచ్చేటోడు ఎంత షార్ప్ ఉంటాడు, ఉట్టిగిస్తాడు. వాడు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల పని ఆశిస్తాడు కదా, వీటిలో డబ్బులు ఇచ్చేటోడు. ఆ పని మనం కథం పెడితే మాకు డబ్బులు వస్తాయి. సో ఏం చేద్దాం అనుకుంటారు మరి ఫైనల్ గా? ఏం లేదు, స్టార్టింగ్ సేవ్ చేద్దామని ఉండే. తర్వాత నాకు నచ్చలే సమాజం కానీ ఏది కానీ, ఇవేమద్దు, నేను నా స్టూడెంట్స్ మా స్వార్థం, మేము బిజినెస్ చేసుకుంటాం, మా ఆశ్రమం పెట్టుకుని మా బతుకు మేము బతుకుతాం, ఓ టైంలో చచ్చిపోతాం. పక్క మాత్రం ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేసి పోవాలనుకుంటారు మీరు? సెన్సేషన్ లేదు, నాకు మార్కెటింగ్ ఏదామని ఉండే యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే నెగిటివ్ మార్కెటింగ్ నాకు ఇష్టం లేదు, ట్రోల్ కూడా నాకు ఇష్టం లేదు వాస్తవానికి. వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, ఎవరో వాడితో వాడు పిచ్చి కామెంట్లు పెట్టుడు, అవి నాకు ఇష్టం లేదు అన్న. ఎట్లా మరి ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా అట్లనే రోజు మందు బాటలు తెప్పిస్తారా? వాళ్ళకి కూడా ఏ మందు బాటలు అన్న దగ్గర ఏంటంటే, ఆ కవర్లో చెయ్యి ఎందుకు అట్లా పెడతారు? కొంపదీసి నా మీద ఏమైనా ప్రయోగం చేస్తారు, ఇలా అంజోడు కావాలని ఏమన్నా అట్లా ఏమైనా ఉందో చెప్పండి మీరు. అంటే ఓపెన్, ఇది రా టాక్స్, ఇది మీతో మామూలు ఉండదు ఇంటర్వ్యూ, జనాలకు వెళ్ళినాక తెలుస్తుంది మీకు. కానీ వీడు ఏమైనా చచ్చిపోవాలన్నట్టు ఏమైనా చేస్తురా? మీరు ఉండాలి, ఓం శాంతి, మనశ్శాంతి, డిస్కో శాంతి అట్లా ఏమైనా ఉందా? ఆ ప్రయోగం లేదు కదా. మరి ఇప్పుడు మీరు ఏమన్నా కూడా అజ్ఞానంతో అంటారు. మీరు ఏం మీ పర్సనల్ అజ్ఞానం అంటే, అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ వల్ల మీరు అంటారు, కానీ మీకేం కావాలని అజ్ఞానమే మొత్తం. మీరు మాత్రం 10,000 కోట్లు సంపాదిస్తానడం మీకుంది జ్ఞానం, నాకే లేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, 10,000 కోట్ల జ్ఞానం నేను తెచ్చుకోవాల్సింది ఉంది. ఎందుకు గజగజ చెప్తున్నా, ఏసీ బంద్ చేయండి, చల్లగా ఉంది బాగా అని చెప్పి. ఆ ఏసీకి వణుకుతురా? నా ప్రశ్నలకు వణుకుతురా? మీ ప్రశ్నలకి వణుకుతానేమో అని చెప్పి అందుకే వాటర్ తాగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు పోయి 90 వేస్తారుగా, 180. మన బ్లడ్ లో మళ్ళీ అది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే. సరే, ఏం చెప్తారు మిమ్మల్ని నమ్మే భక్తులు, అంధభక్తులకు, లేదంటే నా దగ్గరికి రావాలనే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? రాకురా నాయన అని చెప్పేసి మంచి పని అవుతుంది. నా దగ్గరకు వచ్చామంటే ఏమైనా మనీ డీల్ ఉంటే రండి అంతే, లేకుంటే ఉట్టిగా సేవ అంటే నా దగ్గర కాదు. మంచి మంచి స్వామీజీలు, ఈ స్వామి చెప్తారు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరకు ఉండి వాళ్ళు సేవ చేస్తారు. నేనైతే కమర్షియల్ బాబా, ఐ ఓన్లీ వర్క్ ఫర్ మనీ. పైసలు ఇస్తే ఎలాంటి నీచమైన పనులనే చెప్తారు మీరు? ఓన్లీ హెల్ప్ చేస్తా అంతే, మీకు మంచి జరిగేది. అరే మీరు హెల్ప్ అన్నప్పుడు మళ్ళీ పైసలు తీసుకోవడం ఎందుకు? ఫ్రీగా చేయొచ్చుగా. హెల్ప్ అయ్యే పనులే చేస్తాను డబ్బులకి. మొత్తం వినాలి. సాధన చేస్తే కొంచెం అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, కొంచెం అర్థమైతే చెప్పేటి. సాధన చేసి నేను కూడా 10,000 కోట్లు సంపాదించాలి. ఇప్పుడు దానికి సాధన అవసరం లేదు, 10,000 కోట్లు చెప్పినా కదా మార్గం. 10 లక్షలు పెడితే 10 కోట్లు ఎట్లా వస్తాయో దాన్ని ఎక్స్ట్రీమ్ ఎక్స్పాండ్ చేసిరు అనుకోండి,
అది 10,000 కోట్లు అయితే లేవా స్వామీజీ దగ్గర 10,000 కోట్ల స్వామీజీ లేడా మన తెలుగు దాంట్లో? ఇప్పుడు మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా, వశీకరణలు అలాంటివి ఏమైనా ఉంటే జరా ఏమైనా మా వాళ్ళకి లైన్ లో కాలు లేవకుండా ఈ కాయ లేవకుండా ఏముండేయండి అవన్నీ కూడా కెమెరా ముంగట ఎవ్వరు చూపించాడు, ఆ చూపించేటి అన్ని కూడా ఏదో గిమ్మిక్ ఉంటది. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇప్పుడు నా మీద చేతబడి అయిందా లేదా అంటే మీరు కన్ఫామ్ గా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతా. అయిందా నా మీద? లేదు. ఒకరు రాత్రి ఒకటి చేసిందట, నిజమండి? చేసినా కూడా లేదు, అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు. మరి ఏంది ఆ మెళ్ళో ఆ గొలుసులు ఏంది, ఆ కథ ఏంది? షో కోసం వేసుకున్నా. ఏ కోసం? షో ఆఫ్. సెకండ్ షోనా ఫస్ట్ షోనా? లేదు, షో ఆఫ్ అంటారు, ఇట్లా ఆధ్యాత్మికంగా అనిపించాలని చెప్పి వేసుకున్నాం. అంటే దాని తప్ప, అంతేగాని వాటి విలువలు గొప్పదనం ఎందులో? గొప్పతనం ఉంది, నాకు అవసరం లేదు. అది అంతే ఉంది కానీ మీకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. అంటే ఏందన్నట్టు మరి ఆ పెద్ద హారంకున్న విశిష్టత ఏంది, చిన్నదానికి ఏంది, మధ్యలో గోల్స్కి ఏంది, ఆ కథ ఏంది? అన్ని రుద్రాక్షలే. ప్రతి రుద్రాక్ష కూడా ఏంటంటే ఒక వైబ్రేషన్ లా మూవ్ అవుతా ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీలో మూవ్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే మన శరీరం మీద పెడతామో మన శరీరం లోపల ఉన్న శక్తిని అది ఒక ట్యూనింగ్ లాగా తీసుకొస్తుంది. సాధనకు కానీ స్టెబిలిటీకి కానీ హెల్ప్ అవుతుంది. మొత్తాన్ని షో కోసం పెట్టుకున్నాను. నేను షో కోసం పెట్టుకున్నాను, నాకు అవసరం లేదు. నేను సాధనతో ఆల్రెడీ నేను స్టేబుల్ ఉండాలి. ఆయనతో మరి షో కోసం పెట్టుకోవడానికి షో కోసం బట్టలు ఇప్పండి, మంచి పని ఉంటుంది. ఇంకా ఉండొచ్చు, నేను చెప్పిన పాజిటివ్ మార్కెటింగ్ కావాలి. లేదు పర్లేదు, ఒకసారి పాజిటివ్ మార్కెటింగ్ కావాలి కదా, భక్తులు వస్తారా? అఘోరా అని చెప్పి ఆయన పరంపర వేరు. నేను ఏమంటున్నా, నా టార్గెట్ కదా అంటే ఆయన పూనకం వచ్చి ఉన్న బట్టలన్నీ కూడా కరెక్టే అండి, చూడరాని చూసినాం మేము. అదే నా కరెక్టే సార్, నేను కాదంటలేను. ఇప్పుడు నా టార్గెట్ 10,000 కోట్లు. నేను బట్టలు ఇప్పితే నాకు 10,000 కోట్లు వస్తాయా? రావు కదా. మీరు ఇప్పుడు బట్టలు ఇప్పండి, 10,000 కోట్లు కాకుండా 1,000 కోట్లు అని వస్తాయి మీకు. మీరు అరే హైలైట్ అవుతారు సాబ్. రావు హైలైట్, అదే అంటున్నా, హైలైట్ అందరు హైలైట్ అవుతారు. నాకు పాజిటివ్ మార్కెటింగ్ కావాలి, నాకు బ్రాండింగ్ కావాలి. మిమ్మల్ని కానిస్తలేరు, మీడియా కానిస్తలేరు నన్ను. మిమ్మల్ని మీరే నెగిటివ్ చేసుకుంటారు. ఏమని? ఈ రుద్రాక్ష షో ఆఫ్ కోసం, ఈ బట్టల షో ఆఫ్ కోసం 10,000 కోట్లు అంటే ఇంకా మీకు పాజిటివ్ వైబ్ ఎట్లా వస్తుంది? ఆధ్యాత్మికత అనేది ఆధ్యాత్మిక వస్తువులలో ఉండదు, సాధకుని లోపల ఉంటది. మనం పొందిన లోపల మన లోపల ఉంటది ఏదైనా కూడా. అన్న మీరు మాట్లాడే అన్ని కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? మీరు వినే ఇంటెన్షన్ లేదు కదా మీకు. ఒక సినిమా చెప్తా, ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక పోయి ఆ సినిమా చూడండి. చెప్పండి. గజని అని సూర్య చూసిన, మంచి ప్రొఫెషనల్. గజని చూసిన. ఒకసారి నాకు చూస్తా అంటే వాళ్ళ అన్న తమ్ముడు లెక్క అనిపిస్తాను నాకు. మీరు డైరెక్ట్ మీరు అట్లా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారేమో, మీరు చెప్పింది మీరే మర్చిపోతారు అంటే కాదు. విషయం ఏంటనంటే మీరు ఏం మాట్లాడుతుర్రో మీకు చిప్పున్నదా ఇంత దొబ్బి. ఇప్పటిదాకా మాట్లాడిన ఇంటర్వ్యూలల్లా ఎక్కడేం మాట్లాడినా గుర్తుంది, నేను చెప్పాలి ఆన్ కెమెరా కూడా. కానీ మీరేం మాట్లాడిర్రో అర్థం లేదు, మీకు గుర్తు లేదు, మీరు మర్చిపోతున్నారు. అర్థం లేదు దానికి. మేము మర్చిపోయింది రోజు ఇంతమందిని ఇన్ని గంటలు ఇంటర్వ్యూ చేయం, కానీ దానికి అర్థం లేదంటున్నా. మీరు మర్చిపోలే, అర్థం లేదంటున్నా. ఎక్కడ అర్థం లేదు? ఏం అర్థం ఉంది చెప్పండి. నేను ఇన్ని ప్రశ్నలు అడిగిన, ఒక్క దానికైనా మొదటి నుంచి చివరి వరకు ఒక క్వశ్చన్ అడగండి, ఆన్సర్ మొత్తం చెప్పేదాకా ఇవ్వండి, అర్థం కాకపోతే చెప్పండి. అరే మీరు ఎక్కడ సాధన చేసిర్రు, ఆ సాధన పేరేంది, ఎన్ని సంవత్సరాలు చేసి? ఒక క్వశ్చన్ అడగండి, ఎక్కడ సాధన చేసిర్రు? ఇది అడిగినా కానీ మళ్ళీ అడిగారు. నేను నా ఇంట్లో కాశీలో హిమాలయాలలో గుళ్ళల్లో రకరకాల మధ్యలో అనుకోకూడదు, మొత్తం చెప్పని ఉండి అంటున్నా. ఇదేం చెప్ప మరి అట్లయితే ఏం చేయాలి మరి? రకరకాల ప్రదేశాలలో సాధన చేసిన ప్రదేశంతో కాదు, మనం చేసే వర్కౌట్ని, మనం చేసే టెక్నిక్ని, మనం చేసే ఇంటెన్సిటీతోని మన సాధన అనేది మనకు ఫలం అన్నది దొరుకుతుంది. ఎక్కడ చేసినా కూడా అల్టిమేట్గా సక్సెస్ కావాలి. కాకపోతే ఈ ప్రదేశాలలో ఏంటంటే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. మీ ఉద్దేశంలో సక్సెస్ ఉంది మీ జీవితం? ఎన్లైటన్మెంట్, మోక్ష స్థితి, అదే సక్సెస్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోవడమే ఫస్ట్ సక్సెస్. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే? నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది, నేను ఎన్లైట్మెంట్ పొందినా అని చెప్పి చెప్తా. టు ఎర్న్ మనీ మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అది కాదు. పర్పస్ ఆఫ్ లైఫ్ వేరు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ గెటింగ్ ఎన్లైటెన్. ఎవరైనా కూడా, మీరు నేను ఏ మతంలో అయినా కూడా, ఏ రిలీజన్ అయినా కూడా, ఎక్కడైనా కూడా ఎన్లైటన్మెంట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఎన్లైటన్మెంట్ ఈజ్ ద స్పిరిచువల్ గోల్. దీన్ని ప్రొపగేట్ చేయడానికి, దీన్ని నెక్స్ట్ జనరేషన్ పట్టుకోవడానికి డొనేషన్స్ మీద డిపెండ్ కాకుండా, నా స్వతహా నేను ఎడ్యుకేటెడ్ కదా, ఐ కెన్ మేక్ మనీ, నేను చదువుకున్నా కదా వాట్ ఎవర్ బిజినెస్ మేనేజ్మెంట్, సో లెట్స్ మేక్ ఇట్ ఇంటూ అ బిజినెస్, లెట్స్ క్రియేట్ సమ్ సర్వీస్, లెట్స్ గివ్ సమ్ వాల్యూ టు ద పీపుల్ అనుకుంటూ ఐ వాంట్ టు మేక్ మనీ అండ్ మై టార్గెట్ ఈస్ 10,000 crores. So how can you give the value to the people? By clearing their issues. How? With the whatever I have attained. ఒక మనిషికి అనేక సమస్యలు ఉంటాయి, అనేక ఇష్యూస్ ఉంటాయి. అందులో మీరే అన్నారు బ్లాక్ మ్యాజిక్ అన్నారు. అది జస్ట్ కేవలం ఒక పార్ట్ మాత్రం. ఒక పార్ట్ మాత్రం. అదే జీవితం మొత్తం కాదు. ఒకడు ఉంటాడు
నాకు కిడ్నీ పని చేస్తలేడు అంటాడు, ఒకడు నాకు ఆ కాయ పని చేస్తలే అంటాడు, గుండెకాయ పని చేస్తలే అంటాడు, ఇంకోటి పని చేస్తలే అంటాడు. వాళ్ళు కిడ్నీ హాస్పిటల్ కోవాలి, గుండె హాస్పిటల్ కోవాలి. బ్లాక్ మ్యాజిక్ చేసినప్పుడు మాత్రం మీ దగ్గర నా రావాలి. దగ్గర రావాలి. బిజినెస్ డెవలప్మెంట్ కూడా చెప్పినా కదా, అది కూడా చేయగలుగుతా అని చెప్పినా కదా. మీరు బిజినెస్ డెవలప్మెంట్ ఇంకోసారి మాట్లాడుకోరు. సరే బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడతాను. పిచ్చిలు ఎత్తాను మీ బిజినెస్ మీ పాడుగాని మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఆ బీర్ ఈయనకి రాదు, చిల్ అవుతాడు, కొంచెం రిలాక్స్ అవుతాడు. ఏది మొత్తం ఫైర్ లో ఉన్నాడు. మాట్లాడితే బీర్తోనే మాట్లాడుతురుగా. నేను రిలాక్స్ ఉన్నా, మీరు ఫైర్ అవుతుర్రు. మీరు మిమ్మల్ని కామ్ చేయని కోసం అంటున్నా. అట్లనే కామ్ అవుతారేమో, అట్లనే రిలాక్స్ అవుతారేమో అంటున్నా. బ్లాక్ మ్యాజిక్ తీయించుకోవడానికి మీ దగ్గర కొంతమంది భక్తులు వస్తారు. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? గురూజీ అంటారు. గురూజీ, స్వామీజీ అంటారు, స్వామి అంటారు. లేకపోతే ఏం స్వామి? స్వామి అంటే ఏంటి? స్వామి ఇన్ ద సెన్స్ అంటే ఏంది? స్వామి అంటే ఏంది? నా పేరుతో పిలుస్తారు అంతే. మీ పేరు స్వామి, వాడు పిలవడం ఎందుకని మీరే స్వామిగా పెట్టుకురు ఆధార్ కార్డులా, అంతే కదా? అంతే. స్వామి కాకుండా ఇంకేమైనా పేరు ఉండేనా మీరు? అంటే ఎంబీఏ చదువుతున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు ఉండే వేరే పేరు. ఏం పేరు? నేను అదే అడుగుతున్నా, ఒరిజినల్ పేరు. ఆ పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు. ప్రభాసా, వెంకటేశా? నార్మల్ పేరే, అంతే. నార్మల్ కామన్ పేరు మహేష్ బాబా. నా పేరు నేను చెప్పిన బ్రాండింగ్, నాకు ఒక కొత్త బ్రాండింగ్. నిజమైన జీవితాన్ని ఇక్కడే మీరు తెర ముందుకు రాకుండా కాపాడుతున్నారు. ఒరిజినల్ పేరు ఎందుకు చెప్తలేరు, ఇంటి పేరు ఎందుకు చెప్తలేరు? అంటే మీరు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు అనేది ఒక నిమిషం. మీరు దాగిరు అసలు నాకు ఎక్కుతాను కానీ ఫస్ట్ వినండి. ఒరిజినల్ పేరు ఎందుకు చెప్తలేరు? ఇంటి పేరు అంటే వాడు అంటాడు కదా, ఇది సార్ నా బ్రాండ్ అని, అట్లా అంటారు. ఇంటి పేరు లేదు. ఏడ ఆసనాల్లో ఏడ సాధువులు నేర్చుకోరు అంటే లేదు. గురుగారి పేరు లేదు. అసలు అది ఉన్నదా లేదా అంటే అది లేదు. ఇక్కడోనివో అక్కడోనివో అంటే అది లేదు. ఏమనాలి మిమ్మల్ని చెప్పండి. ఏమన్నా అంటే మీరు ఇంటలేరు ఇక ఇంటనే ఉంటుంది. చెప్పండి. సరే, మీరు నిజంగా ట్రాన్స్పరెంట్ అయి ఉంటే, మీరు నిజంగా నా జీవితంలో జరిగినాయని నేను నలుగురికి చెప్పదలుచు అని అనుకుంటే, మీరు పేరు చెప్పేవాళ్ళు, ఊరు చెప్పేవాళ్ళు. ఇందాక ఏదో ఊరు పేరు చెప్పారు, అది కూడా నిజం కాదని అది కాదు అని చెప్పారు. మరి మీ పేరు చెప్పడానికి ఏంటి, ఎందుకు సంకోచిస్తున్నారు? నేను బయటకు వద్దాం అనుకున్నప్పుడు, నేను ఇదంతా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంటర్నెట్లో వేరే మాస్టర్స్ని చూడడం అనేది జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద మాస్టర్, నేను వాళ్ళ ఆశ్రమంకి కూడా వెళ్ళి వాళ్ళ కొంచెం బ్లూ ప్రింట్ కూడా అనలైజ్ చేయడం అనేది జరిగింది. అది సద్గురు జగ్గి వాసుదేవ్. ఆయన పేరు జగ్గి వాసుదేవ్, తన రియల్ నేమ్. కానీ తను ఎన్లైట్మెంట్ పొందిండు కాబట్టి తన పేరు సద్గురు అని పెట్టుకొని, రేపు ఫ్యూచర్లో ఆధ్యాత్మిక అపోహలు ఏవైతే ఉన్నాయో అవి పోవాలి అనే ఇంటెన్షన్లో ఆయన సద్గురు అన్న పేరు పెట్టుకున్నాడు. అట్లా ఇప్పుడు నేను సద్గురు అని పెట్టుకొని ఎందుకు? అట్లా కాదు. ప్రతి ఒక్కరు స్వామి అని పేరు పెట్టుకొని ఒక స్పిరిచువల్ అంబియన్స్ తెచ్చుకుంటే, శ్రీ 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 XYZ స్వామి అని అంటే ఒక స్పిరిచువల్ లాగా అయిపోతుంది కదా. సో స్వామి అన్న అన్నిట్లో ట్యాగ్ లైన్ ఉంది కదా, అదే పేరు మనం పెట్టుకుంటే రేపు by God's grace or by my hard work or with your support or with your negative comments, whatever, ఎవరైనా స్పిరిచువల్గా వచ్చినా కూడా ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే రావాలి. ఆధ్యాత్మిక గురువులు మాత్రమే ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలి, ఆధ్యాత్మిక పనులు చేయాలి అన్న నా డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బ్రాండింగ్ లాగా ఉంటుంది అని చెప్పి. ఎట్లా వస్తారు ఆధ్యాత్మిక గురువులు? రోజు బీర్లు తాగి, బ్లాక్ డాగ్ మంది తాగి, సిగ్నేచర్ మంది తాగి వస్తారు. మీ సిగ్నేచర్ స్టూడియోస్ కాబట్టి మీరు సిగ్నేచర్ తాగుతారు కావచ్చు. మీరు నాకు చెప్పకండి, నేను ఏం తాగుతానని తర్వాత సంగతి. మీ విషయం చెప్పండి. ఆధ్యాత్మికత రావాలి, ఒరిజినాలిటీ బయటికి రావాలంటున్నారు. హౌ కెన్ ఇట్ కమ్స్? విత్ సాధన, విత్ రైట్ టెక్నిక్. అదే ఆ సాధనలో మందు కూడా ఉంటుందా అంటున్నా? ఉంటుంది. ఎట్లా? అఘోర సాధనలు ఉంటుంది. మందు మాంసం ఉంటుంది, ఆల్కహాల్, నాన్ వెజ్, మీ వాట్ ఎవర్ మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా మీరు కట్టుకుంటూ కూడా అఘోర సాధన చేయవచ్చు. మీరు కూడా అట్లా చేస్తారు? అట్లా చేసినా చేస్తున్నా. మీరు చెప్పింది మేము వినాలి. ఇప్పుడు వినకండి, వినద్దని నేనే చెప్తున్నా. సాధన చేయండి అంటున్నా. ఇట్లా చెప్పేటోడు ఉంటే, వినేటోడు ఉంటే నేను ఒకటి చెప్తా, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, రేపు ఇంకెవరో వచ్చి ఇంకేదో. ఎందుకు పోతురు అంటే 2-3 ఛానళ్ళకి ఇంటర్వ్యూలోకి పోయారు కదా మీరు, ఎందుకు పోతురు? చెప్పినా కదా, ఫేమ్ కోసం, మార్కెటింగ్ కోసం అని. నా బిజినెస్ మార్కెటింగ్ కోసం పోతున్నా. బిజినెస్ మార్కెటింగ్ పోవాలంటే యూట్యూబ్ ఛానల్స్ కావాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో కూడా మంచి డీల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇక్కడ ఏమన్నా అరేంజ్ చేసుకుందామని. దొరికిరా? హైదరాబాద్ లో పెద్ద తలకి ఎవడం దొరికిరా? నాకు పెద్ద తలకి అనిపిస్తలేదు కానీ అంత పెద్దగా అయితే లేరు. మెజారిటీ పీపుల్ ఏంటంటే కష్టపడకుండా ఫలితం ఆశించే ఉన్నారు. వాళ్ళకి రాదు. ఏది మీ లెక్క కష్టపడకుండా 10,000 కోట్లు సంపాదించాలి అనే లెక్క. కష్టపడింది వస్తాయా 10,000 కోట్లు? వస్తాయా? ₹1,00,000 వస్తాయా? 10,000 వస్తాయి కష్టపడకుండా? మీరు రోజు ఇటుకలు మోస్తారా, ఉసుక మోస్తారా, సిమెంట్ మోస్తారా, ఏం మోస్తారు మీరు? నేను 10 సంవత్సరాలు వెనకాల తిరిగి చూసుకుంటే ఇప్పుడు 12 సంవత్సరాలు కంప్లీట్ సాధన. నా ఫస్ట్ 5 years ఆఫ్ సాధన అయితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, సాధన చేసిరు అంటారు. 12 సంవత్సరాలు అవుతుంది సాధనలో అంటారు. ఏం చేసినా ఒక 12 నిమిషాలు సాధన గురించి చెప్పలేదంటే ఆ సాధనలో ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయా?
లేదంటే ఏమైనా ఉంటే ఏం నేర్చుకున్నా చెప్పండి, నేను చెప్పా. అదే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే ఏదో అడ్వాన్స్ టెక్నిక్ చేస్తేనే ఆధ్యాత్మికత వస్తుంది అని చెప్పి కాదు. సింపుల్ టెక్నిక్ని మీరు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, దేవుని మొక్తారా, దీపం ధూపం ముట్టించి ధ్యానం చేస్తారా, ఏమన్నా చేయండి. కానీ గురుముఖత సాధన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది ఫలిస్తుంది. అండ్ సింపుల్ థింగే కావచ్చు. ఇప్పుడు ఎంతో మంది ఉంటారు, యోగా టీచర్స్ ఉంటారు, విత్ ఆల్ రెస్పెక్ట్ టు దెమ్, చాలా అడ్వాన్స్ టెక్నిక్ నేర్చుకుని ఉంటారు, బట్ దే ఆర్ నాట్ ఎన్లైటెడ్. అదే హిమాలయాలో కావచ్చు, కాశీలో కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, ఓన్లీ కూర్చొని ఓన్లీ రామ 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 అనుకుంటే వ్యక్తి ఎన్లైట్ అయి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ టెక్నిక్ పనిచేస్తుందా, ఇది పనిచేస్తుందా? మీ ఇంటెన్షన్, మీ డిజైర్, మీరు ఎంత ఇన్వాల్వ్గా సాధన చేస్తారన్న దాని మీద మీ సాధన ఫలం అంటే మన రిజల్ట్ అనేది ఉంటుంది. దానికి దేవుడి పేరు చెప్పి లేదంటే అవతలని సమస్యల పేరు చెప్పి మంచిగా డబ్బులు దండిగా సంపాదించాలి, 10,000 కోట్లు సంపాదించాలి, 15,000 కోట్లు సంపాదించాలి, జనాలతో దెబ్బలు తినాలి, త్వరలో జైలుకు పోవాలి. దెబ్బలు తింటూ ఊరుకుంటామా? చీడతాం. ఉట్టిగా కొడతాడా? ఎందుకు కొడతారా? ఎందుకు కొడతారా? చీడతా అంటున్నా, చీడతా అంటే ఏం చేయాలి? చీరుడు అంటే డిఫెండ్ చేసుకుంటా, నన్ను నేను డిఫెండ్ చేసుకుంటా. కొడతారు నా మీదకి వస్తే డెఫినెట్లీ ఐ విల్ డిఫెండ్ మై సెల్ఫ్. మీరు డిఫెండ్ చేసుకోరా మీ మీదకి ఎవరైనా వస్తే? కరాటే, కుంఫు, బ్లాక్ డాగ్, వైట్, అది ఏమన్నా ఏం లేదు. నా కాయ కష్టం నాతో ఎంత అయితే అంత నేను ఫైట్ చేస్తా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీదకి ఏదో అటాక్ అయింది, మీరు డిఫెండ్ చేసుకోరా? మీ ఫ్యామిలీ ఎవరో ఉంటారు, మీరు డిఫెండ్ చేయరా వాళ్ళని? అడుగులు ఎవడు పడితే అడుగు కొట్టాడు కదా, 10,000 కోట్లు అంటేనే కొడతారు, అది బాధ. 10,000 కోట్లు అంత ఎందుకు కొట్టాలి? అంటే ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాడు, ఒక వాచ్ కంపెనీ, షూ కంపెనీ 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే తప్పులేదు. మీరు మీడియా స్టేట్లో మేమే నెంబర్ 1 కావాలని చెప్పి అనుకుంటే తప్పులేదు. నేను గనక నేను కూడా అయిదామనుకుంటే తప్ప? డబ్బు సంపాదించుకోవడం తప్ప? కష్టపడండి వస్తాయా 10,000 కోట్లు? ఎట్లా కష్టపడకుండా వస్తాయా? ఈజీగా వస్తాయా? కాదు, ఈజీగా వస్తే చెప్పుండి కదా, ఈ కష్టం నాకెందుకు, నేను చేసుకుంటా కదా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసే పనులనే వాళ్ళు సంపాదించాలంటే 10,000 కోట్లు సంపాదించలేకపోతున్నారు. మీరు ఎట్లా సంపాదిస్తారు? ముఖ్యమంత్రి 10,000 కోట్లు సంపాదించలేకపోతురా? మీరు ఇది మీడియా అంటే అన్ని తెలిసినా ఏం తెలియనట్టు నటించేది మీడియా. ఈ మాట రేవంత్ రెడ్డి సంపాదిస్తున్నాను అన్నారు అనుకో, రేపు పొద్దున్నే జైల్లో ఉంటారు మీరు, జాగ్రత్త. నేను అస్సలకి ఎవరి పేర్లు దియా, నేను ఏ స్వామీజీల పేర్లు దియా, ఏ పొలిటీషియన్ పేరు దియా. ఎందుకంటే వాళ్ళు కూడా వీలైతే నా సర్వీసెస్ తీసుకొని నాకు 4 రూపాయలు నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకసారి వాళ్ళ పేర్లు. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే రండి, నాకు టైం ఉండి నాతో పని అవుతుంది అంటే నేను చేస్తా, నా ఛార్జ్ నాకు ఇచ్చేయండి, నా లైఫ్ నేను గడుపుతా, మీ లైఫ్ మీరు గడుపు. హైదరాబాద్ ఏడుంటారు? కొంపల్లిలా దుకాణం ఆడనే పెట్టిర్రా? పెట్టలేదు, దుకాణం మంచి ఏరియాలో పెడదామని ఉంది నాకు. అంటే షెడ్ చూస్తున్నారు ఇప్పుడు మొత్తానికి? నాకు పెడితే మంచిది పెట్టాలని ఉంది, ఒకటే పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలన్నట్టు ఉంది దుకాణం. అంటే 2 పెడతా, మల్టిపుల్ కూడా పెడతా. 2 దుకాణాలు, 2 లేదా ఇంకెక్కువ అయినా డిపెండ్స్, చెప్పలేము అంటే మార్కెట్ ని బట్టి. ఆ దుకాణంలో అంబరు, గుట్కా, పాన్, పరాగ్ అన్ని ఉంటాయి, ఎట్లా ఏముండే? మరి దుకాణం అంటే నేను అదే అనుకున్నా. ఏ దుకాణం? ఆశ్రమం ఉంటుంది, అలా సాధకులు ఉంటారు, వాళ్ళు దాని దుకాణం అంటున్నారా? ఓకే. నేను దుకాణం అంటే ఇప్పుడు మీరు అదే దుకాణం అంటారు కాబట్టి మీకు అర్థమయ్యాలి కాబట్టి చెప్తాను. ఆశ్రమం అంటే లేదు దుకాణం అంటారు, నేను సాధన అంటే మీరు గుట్కా పాన్ అంటారు, మళ్ళీ హిందువు అంటారు, హిందుత్వం అంటారు, పుస్తకాలు అంటారు, మన్ను అంటారు, మశానం అంటారు. మీరు ఫైర్ అవుతారు, నేను తాగున్నా అంటారు మళ్ళీ.